మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన కీలక మిలిటరీ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది. మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇరాన్పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతా ఊహించినట్టుగానే ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేనీ సలామీ సహా పలువురు మిలిటరీ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ IRNA ధృవీకరించింది. ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత ఈ ఉదయం రెండో దశ దాడులు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్కు చెందిన జెట్ ఫైటర్లు పలుమార్లు దాడులు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పొగ కమ్ముకున్నట్లు తెలిపాయి. ఇక నతాంజ్ ప్రాంతంలోని అణు కేంద్రం వద్ద తాజాగా మరోసారి పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్ ముందు జాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని మూసివేసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకల్ని నిలిపివేసింది. అటు టెహ్రాన్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇరాన్పై దాడులు చేసినట్లు తెలిపారు. ప్రతిచర్యకు మరో సందర్భం కోసం తాము ఎదురు చూడలేమని, సమయం వచ్చినందునే దాడులు చేసినట్లు చెప్పారు. తమకు మరో అవకాశం లేకుండా పోయిందన్నారు. మమ్మల్ని నాశనం చేయాలనుకునే వారి ముందు తాము తలవంచే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ జమీర్ తెలిపారు. తమ అస్తిత్వాన్ని రక్షించుకునేందుకు పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.